సో వీటన్నిటికీ కూడా బాగా గిల్టీ అయిపోయి ఎవరికి కనిపించకుండా ఒక ప్రదేశంకి వెళ్ళిపోయి చాలా చిన్నగా మారిపోయి తామరాకు మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఎవరికి తెలియదు ఎక్కడున్నారని. సో ముల్లోకాలకి ఇప్పుడు పరిపాలించే రాజు లేకపోవడం వల్ల ఈ నహుష అనే రాజు దగ్గరికి అందరూ వచ్చి ఇంద్ర పదవిని ఇచ్చారు. కొన్నాళ్ళు నహుష బానే పరిపాలించాడు. కాకపోతే ఒక రోజు సడన్ గా అతని బుద్ధి మారిపోయింది. ఇంద్రుడి యొక్క భార్య అయిన శచీదేవిని చూశాడు. మోహించేశాడు. వెంటనే అందరినీ పిలిచి, ఇప్పుడు నేను కదా ఇంద్ర పదవిలో ఉన్నాను, మరి ఆవిడ నా దగ్గరికి ఇంకా ఎందుకు రాలేదు, నేను ఆవిడని వివాహం చేసుకోవాలి, ఆవిడతో నేను ఉండాలి అన్నాను. ఆ మాట ఇంద్రుడి భార్యకి తెలిసిన తర్వాత ఆవిడకి చాలా భయం వేసింది. వెంటనే పరిగెత్తుకొని బృహస్పతి దగ్గరికి వెళ్ళింది. విశ్వరూపని ఇంద్రుడు చంపేయడం వల్ల బృహస్పతి తిరిగి వచ్చారు ఆయన తీసుకున్న ఇన్విజిబుల్ ఫామ్ నుంచి. బృహస్పతి అన్నాడు, ఏం కంగారు పడకు, నహుష యొక్క అంతం అనేది దగ్గర పడింది, ఖచ్చితంగా నీ ఇంద్రుడు తిరిగి వస్తాడు అని చెప్పారు. సభలో అందరి ముందర నహుష ఇలా అనేసరికి అందరూ అంటారు, పరాయివాడి భార్య నువ్వు అలా కోరకూడదు, చాలా తప్పు అని. అప్పుడు ఆ నహుష ఒక లాజిక్ మాట్లాడతాడు, మరి ఇదే ఇంద్రుడు అహల్య దగ్గరికి వెళ్ళినప్పుడు మీరేం మాట్లాడలేదు